ఓకే, సో ఫస్ట్ మనం JMeter కోసం డిస్కస్ చేద్దాం. సో JMeter అనేది ఓపెన్ సోర్స్ టూల్, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఓపెన్ సోర్స్ టూల్, అది జావాతో మనం బిల్డ్ చేసింది. ఇది మోస్ట్ ఆఫ్ ద స్మాల్ ప్రాజెక్ట్స్ కానీ స్మాల్ టీమ్స్ కానీ లో టెస్టింగ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ ఫీచర్స్ అండ్ ఇట్స్ కాస్ట్, లో లైసెన్స్ కదా. సో దట్ లైసెన్స్ లేదు కాబట్టి అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుంది. మీకు ఒక 95% మన ఐటీ వరల్డ్ లో ఉండే ప్రోటోకాల్స్ మోస్ట్ సపోర్టింగ్. ఓకే, సో ఈ రెండు అడ్వాంటేజెస్ వల్ల మన JMeter ఫేమస్. సో అలానే మరి JMeter వాడుతున్నాం అంటే మరి ఇంకా ఏమున్నాయి JMeter అడ్వాంటేజ్? సో JMeter అడ్వాంటేజ్ అంటే దీనికి ప్లగ్ఇన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, ప్లగ్ఇన్స్ ఉంది. సో ఈ ప్లగ్ఇన్స్ లో మనకి ఏం చేస్తారంటే సెల్నియం తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. UI టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, మీరు డేటాబేస్ తో కనెక్ట్ అవ్వచ్చు, మీరు గ్రాఫానా తో కనెక్ట్ అవ్వచ్చు, అనలిటిక్స్ సర్వీస్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఎనీ లాగింగ్ టూల్, ఎనీ మానిటరింగ్ టూల్, వీటితో ఏదైనా మీరు ఓపెన్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇన్ని అడ్వాంటేజ్ వల్ల మీకు కనెక్షన్ ఈజీ. ఫస్ట్ ఏ టూల్ అయినా ఓకే, మనకి ఇది మానిటర్ చేయాలి లేకపోతే డేటా ఇందులో పుష్ చేయాలనేది ఈజీ. ఓకే, సో అండ్ సేమ్ టైం ఇది ఇప్పుడు మన లోడ్ విషయంకి వస్తే ఎంత లోడ్ ఎలా సపోర్ట్ చేస్తుందని క్వశ్చన్ వస్తుంది. మీరు 1 lakh 2 lakh 3 lakh అయినా JMeter సపోర్ట్ చేయగలరా అనేసరికి, సో ఇట్ విల్ బేస్డ్ ఆన్ ఎవర్ ర్యామ్ అండ్ ఎవర్ కనెక్షన్స్. మీ సిస్టమ్ లో మనకి ఇన్ని ఉంటాయి అనమాట. బై డిఫాల్ట్ ఒక 60,000 అనో 70,000 కనెక్షన్స్ మనం ఓపెన్ చేయగలం. ఓకే, సో దాన్ని బట్టి మనం ఒక 1 lakh 2 lakh ఆర్ 50,000 లోడ్ దాకా మనం వెళ్ళగలం. సో ఇంకా లోడ్ కావాలి, ఎలా చేయగలం అంటే అప్పుడు మనకి JMeter లో మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ ఉంది. సో మాస్టర్ అండ్ స్లేవ్ ఏంటంటే ఇప్పుడు 5 మిషన్స్ ఉన్నాయి. మనకు ఒక మిషన్ 1 lakh కి వితౌట్ ఇష్యూస్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి. సిస్టమ్ ఇష్యూస్ అంటే మెమరీ ఇష్యూస్ ఏం లేకుండా 1 lakh హ్యాపీగా ఒక సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు 5 lakh లోడ్ కావాలి. సో ఒక సిస్టమ్ నుంచి మనం చేయలేం కదా. చేయనప్పుడు ఏం చేస్తామంటే ఈ 5 మెషిన్స్ ని కలిపేసి మన మాస్టర్ అండ్ స్లేవ్ కాన్ఫిగరేషన్ ఉంటుందండి. సో 5 మెషిన్స్ ని ఒక మాస్టర్ కింద చేసి రిమైనింగ్ 4 స్లేవ్ కింద చేసి కలిపేసి లోడ్ టెస్ట్ చేస్తాం. సో మనకి ఒక సిస్టమ్ లోనే రన్ అవుతుంది, ఒక సిస్టమ్ రిజల్ట్ వస్తుంది, కానీ లోడ్ మాత్రం అదర్ సిస్టమ్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో అది ఈజీ కదా. మనం ఇప్పుడు మనం 5 కలిసి ఓకే నువ్వు రెడీ చేయి నువ్వు స్టాప్ చేయి అనే బదులు ఒక మెషిన్ 4 సిస్టమ్స్ తో మాట్లాడుకొని లోడ్ అక్కడ రన్ చేసి ఈ మెయిన్ మెషిన్ కి మాస్టర్ మెషిన్ తీసుకొచ్చేస్తుంది రిజల్ట్స్. సో దీని మాస్టర్ అండ్ స్లేవ్. సో దీని వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఎంత లోడ్ అయినా మనం చేయొచ్చు JMeter. ఓకే, సో ఇది కాకుండా మన JMeter అడ్వాంటేజ్ అంటే BlazeMeter. BlazeMeter అనేది ఒక కమర్షియల్ టూల్. ఓకే, సో ఈ BlazeMeter ఏంటంటే క్లౌడ్, మన స్క్రిప్ట్స్ ఏదో రాస్తా. ఇప్పుడు మన మెషిన్ డిపెండెన్స్ ఉంది కదా, ఇంత లోడు ఇంత కాపలా కాయాలన్నీ. సో ఇవేం లేకుండా BlazeMeter అనేది మనకి స్క్రిప్ట్, మన JMeter స్క్రిప్ట్ JMX ఫైల్ ఉంది కదా, అదే వాడికి ఇచ్చేస్తే వాడే రన్ చేసుకొని వాడే రిపోర్ట్స్ ఇస్తాడు. డిఫరెంట్ గ్రాఫ్స్, డిఫరెంట్ రిపోర్ట్స్, అండ్ అందరికి షేర్ చేయడం కూడా పాసిబుల్ ఉంటుంది అందులో. ఓకే, సో అది ఈజీ. మన సిలబస్ లో కవర్ అవుతుంది BlazeMeter కూడా. ఓకే, సో BlazeMeter అది బట్ JMeter అనే క్లౌడ్. సో JMeter లో బేసిక్ గా మనము ఎలా రన్ చేస్తాము అంటే ఫస్ట్ బేసిక్ స్టెప్స్ ఏముంటాయి? ఫస్ట్ కోరిలేషన్, APIs ని కలెక్ట్ చేస్తాం, ఫస్ట్ రికార్డ్ చేస్తాం. సారీ, ఓకే, రికార్డ్ చేశాక మనం రీప్లై చేస్తాం ఏం వచ్చిందా లేదా అవుట్పుట్ VRegistryలో. సో VRegistryలో మనం చెక్ చేసి ఓకే ఇది వచ్చింది ఇది రాలేదు, మనం అనుకున్న API రికార్డ్ అయిందా లేదు, మనం అనుకున్న ఫ్లో రికార్డ్ అయింది, కంప్లీట్ ఫ్లో చెక్ చేస్తాం. సో ఆబ్వియస్ ఎక్కడ ఫ్లో బ్రేక్ అవుతుంది, అది కొరిలేషన్ వల్ల కానీ మన APIs మిస్ అవడం వల్ల కానీ సంథింగ్ ఇష్యూస్ వల్ల. సో ఆ ఫ్లోస్ ని చెక్ చేసి కోరిలేషన్ అయితే కోరిలేషన్ చేస్తాం. కోరిలేషన్ ఎలా చేస్తాం మీరు వేరే చెప్తారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడతాం, ఎక్స్ప్రెషన్ కోసం ఎత్తుకోవాలి, అది ఎక్కడెక్కడ చేసి దానికి ఎక్స్ప్రెషన్ వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ రాసి దానికి ఎక్స్ట్రాక్టర్ వాడి దాన్ని వేరియబుల్ కింద పెట్టి మళ్ళీ రన్ కొడితే రన్ టైమ్ లో మనం అనుకునే వాల్యూ అప్డేట్ అవుతుందా లేదా చూసి అప్పుడు కోరిలేషన్ ఇష్యూ అయితే
అండ్ అక్కడ కూడా మనం అనుకున్న పేజ్ అవుట్పుట్ వచ్చింది అలాగే కొరిలేషన్ అయ్యాక. సో దెన్ ఎండ్ టు ఎండ్ డేటా. ఇప్పుడు ఓన్లీ కొరిలేషనే కదా, రియల్ టైమ్ మనకి ఇంకా చాలా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది కొరిలేషన్ కాకుండా. అంటే యూజింగ్ కొరిలేషన్ మనం చేస్తాము, బట్ దాని కొరిలేషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం చేస్తాం. ఇప్పుడు మీరు ఏం ప్రోడక్ట్ క్లిక్ చేశారు, ఆ ప్రోడక్ట్ యాడ్ టు కార్ట్ కడతారు. అదే రియల్ టైమ్ లో అదే ప్రోడక్ట్ కొట్టరు కదా, డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొడతారు. సో ఏ ప్రోడక్ట్ అయితే కొడితే ఆ ప్రోడక్ట్ ఐడి మనం ఆటోమేటిక్ గా కార్ట్ కి పంపాలి. సో అప్పుడు కూడా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడి ప్రోడక్ట్ ఐడిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో ఇదంతా ఒక స్టెప్ అయ్యాక సిఎస్వి ఫైల్ వాడి మోర్ నెంబర్ ఆఫ్ డేటాని లూప్ చేయాలి. ఓకే, రన్ చేస్తాము, ఎక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో తెలుసుకొని సబ్మిట్ చేస్తాం. ఇవి కూడా కాకుండా జియోమెట్రీ ఫంక్షన్స్ వాడతాం. సో జియోమెట్రీ ఫంక్షన్స్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం ఆప్షన్స్ లోకి వెళ్తే, టూల్స్ లోకి వెళ్తే ఆ ఫంక్షన్ ఆల్ఫా డైలాగ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏంటి, సపోజ్ మీరు ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎన్కోడింగ్ చేసి డీకోడింగ్ చేసి పంపాలి, యూఐ ఆటోమేటిక్ అలా పంపుతుంది అనుకోండి. ఇప్పుడు యూఐ లో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఏదో 1234 ఇస్తే మనం సర్వర్ కాల్స్ చూసరికి అది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, వెబ్ లోడ్ తెలుసుకుందాం. వెబ్ లోడ్ లో నేను ఇప్పుడు లాగిన్ కొట్టా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మేము టెస్ట్ అమ్మని పాస్ చేస్తాం. ఇది లాగిన్, తప్పు చేద్దాం, అప్పుడు మనకు కనిపిస్తుంది. చూడండి, తప్పు ఇస్తేనే అది ఉంటుంది అక్కడ ఫెయిల్ అయింది కాబట్టి, లేకపోతే నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు తప్పు ఇచ్చాను కాబట్టి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది టెస్ట్ అవ్వని ఉందా యూజర్ పాస్వర్డ్. కొన్నిసార్లు అప్లికేషన్ లో ఇలాగే మనం ఇస్తే ఇక్కడ ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అయి ఉంటాయి, అది యూఐ చేస్తుంది. సో మనం కూడా మరి జియోమెట్రీ నుంచి రికార్డ్ చేసినప్పుడు ఇలా పంపిస్తే పని చేయదు. ఎందుకు, మన దగ్గర యూఐ లేదు కానీ సర్వర్ తీసుకోదు ఇలాగా. అప్పుడు ఏం చేయాలి, మనం ఆ లాజిక్ తెలుసుకోవాలి కదా, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ వాళ్ళు ఏం వాడుతున్నారు అదే మనం జియోమెట్రీ వాడాలి. అర్థమైందా? అప్పుడు మనం ఇలాంటి ఫంక్షన్స్ వాడతాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఎన్కోడ్ వాడదాం. మనం ఎన్కోడ్ కదా పంపించేస్తుంది. సో నేను ఇప్పుడు రవి తేజకి ఎన్కోడ్ పంపిస్తే ఇలా వచ్చింది డేటా, ఇది మనం ఇవ్వాలి. ఇదే యూఐ చేస్తుంది, మనకి ఇక్కడ యూఐ లేదు కాబట్టి. ఇప్పుడు జియోమెట్రీ ఇస్ నాట్ బ్రౌజర్ కాదు. సో ఈ జియోమెట్రీ యూఐ ఏదైనా ఫంక్షనాలిటీ ఉంటే అవన్నీ మనం సిమ్యులేట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఈ సర్వర్ పని ఏంటి, యూఐ నుంచి ఏ రిక్వెస్ట్ వస్తుందో సర్వర్ హ్యాండిల్ చేయగలదు. అది ఎలా వస్తుందని కూడా యూఐ నుంచి ఎలా వెళ్తుందో మనం జియోమెట్రీ నుంచి అలాగే పంపాలి. సో ఇప్పుడు ఇలా ఎన్కోడ్ కాబట్టి నేను ఇది ఈ ఫంక్షన్ ని మనం యూజర్ నేమ్ లో పెట్టితే అప్పుడు ఇది అవుట్పుట్ లో వెళ్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు నేను డీక్రిప్ట్ చేశాను అనుకోండి, కంట్రోల్ సి డీకోడ్ వాడితే, అంటే డీకోడ్ చేయాల్సి వస్తే డీకోడ్ వచ్చింది. అలా ఎగ్జాంపుల్, యూఐని మనం ఎక్కడ ఏం పంపిస్తున్నామో నెట్వర్క్ ట్యాబ్ లో రిక్వెస్ట్, అదే మనం జియోమెట్రీ పంపించాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి టెస్ట్ అమ్మ నుంచి ఇక్కడికి ఎలా మారిందో అది యూఐ చేస్తుంది. యూఐ లో జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ ఉంటాయి, అవన్నీ హెల్ప్ తీసుకుని అవి మారుస్తుంటాయి. అవి మనం సేమ్ జియోమెట్రీలో సిమ్యులేట్ చేయాలి. కోడ్ రాస్తామో ఫంక్షన్ రాస్తామో అనవసరం, దాన్ని సిమ్యులేట్ చేస్తే కదా మనకి అది సక్సెస్ అవుతుంది. ఇంకో ఫంక్షన్స్ చూద్దాం. మనకి సగం జియోమెట్రీ కోడింగ్ రాకుండా సగం ఫంక్షన్స్ తేలిపోద్ది. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే, లాగిన్ అయినప్పుడు వాళ్ళు టైం పంపిస్తారు. ఏదో లాగిన్ దగ్గర ఎక్కడ దగ్గర టైం వెళ్తుంటది ఇన్పుట్ సర్వర్ కి.
ఆ టైం వ్యాలిడేట్ చేస్తేనే అది ఒకసారి ఒప్పుకుంటుంది, లేకపోతే ఫెయిల్ అని చూపిస్తుంది. మరి మనం కూడా టైం రీసెట్ చేయలేం కదా ప్రతిసారి. నేను రాసినప్పుడు ఇక్కడ ఆ రోజు టైం ఎంత అయిందో టైం నేను పంపలేను కదా మనకి ఇప్పుడు రన్ చేసినప్పుడు. సో దానికి కూడా మనకి ఫంక్షన్. ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి ఫంక్షన్స్ చూడండి అన్ని ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను బై డిఫాల్ట్ అది యూనిక్ టైం, ఎపోక్ టైం ఇస్తుంది, దీన్ని యూనిక్ టైం స్టాంప్ అంటాం. లేదు మనకి అప్లికేషన్ ఎలాగంటే ప్రతి ఒక్కటి ఒకేలా ఉండదు కదా, ఒక్కొక్కరు ఒక ఫార్మాట్. సో ఫార్మాట్ కావాలంటే ఇక్కడ నేను ఇస్తాను. ఇప్పుడు ఏంది MMDDYYY ఏమొచ్చింది 06/4/2021 ఈ రోజు. అది నాకు టైం కూడా కావాలి. టైం HH MMSS వచ్చింది 2027/16 ఇలా మనం నచ్చిన ఫార్మాట్స్ అటు ఇటు ఇటు అటు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మనం స్క్రిప్ట్ చేసి పంపిస్తుంది. అదే యూఐలో అనుకోండి, రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఒక లైబ్రరీ టైం జనరేట్ చేసి పంపిస్తుంటారు యూఐ. సో యూఐలో మనకి ఆ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ హెల్ప్ అవుతుంటాయి, లాజిక్ అన్నమాట. అలాగా అక్కడ లాజిక్ మనకి ఇక్కడ ఈ ఫంక్షన్స్ మోస్ట్లీ. ఓకే, అదే ఇప్పుడు సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ర్యాండమ్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు మనం ప్రొడక్ట్ యాడ్ టు కార్డ్ కానీ సంథింగ్ ఏదైనా నంబర్ మనం మారుస్తుండాలి ఎవ్రీ టైం. మన స్క్రిప్ట్ ఎప్పుడు డైనమిక్ గా ఉండాలి కదా, రియల్ టైం ఎలా ఉందో అలాగే ఉండాలి, ఎప్పుడు స్టాటిక్ వాల్యూస్ ఉండకూడదు. స్టాటిక్ వాల్యూస్ ఎప్పుడు ఉంటే అదే కాల్స్ అవే స్క్రిప్ట్, సో లోడ్ తెలియదు. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ ర్యాండమ్ అంటే మినిమం వాల్యూ ఇద్దాం ఒక 20, మాక్సిమం ఒక 8 ఇద్దాం. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎవ్రీ టైం ఈ ఫంక్షన్ ఇది మనం కాపీ అవుతుంది, జనరేట్ కాపీ కొట్టాం కదా, ఈ ఫంక్షన్ కాపీ అయిపోయింది. సో ఎక్కడ మన నంబర్ అవ్వాలి అక్కడ ఇస్తే చూడండి, ఇప్పుడు 38 వచ్చింది. సో నెక్స్ట్ ఇట్ అయినప్పుడు 55, 43, 70, 42, 67 సంథింగ్ ర్యాండమ్ గా. సో యూఐ ఏదైతే చేస్తుందో జిమ్మిక్స్ లాజిక్ దాన్ని మనం సిమ్యులేట్ చేయడం మన చేయబడి ఫంక్షన్స్ పని. సో 90-80% మనకి మెషిన్స్ తో అయిపోద్ది, అదే ఫంక్షన్స్ తో అయిపోద్ది. జనరల్ ముందు ఫంక్షన్స్ ఉండే కాదు, కోడ్ రాసేవాళ్ళం ప్రతిదీ. సో ఈ ఫంక్షన్ సగం రావడం సగం కోడ్ బాగా తగ్గుతుంది అనమాట. ఇది కూడా జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ లాజిక్. ఓకే, ఇంకా మంచి చూపిస్తాను. ఇప్పుడు మనం ఒకసారి మిషన్ ఐపీ పంపించాలనుకోండి, చూడండి మిషన్ ఐపీ. ఇప్పుడు నేను మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి cmd ip config ఎంత 192.168.29.55 192.168.29.55 వచ్చిందా లేదా? అలా మన మిషన్ ఐపీ. సో బోల్డ్ ఆప్షన్స్ అలా ఈ ఫంక్షన్స్ మనం ఒకటి ఫంక్షన్ చూస్తుంటే చాలా ఉంటాయి. మనం అంటే స్క్రిప్ట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు యూస్ కేసు వచ్చినప్పుడు ఆ ఫంక్షన్ వాడుతుంటాం. ఓకే, ఇంకా చూడండి, ఇంకా ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఇందులో ఏదైనా రాయాలని చూడండి, 1+2 రాస్తే వచ్చింది. సో ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే మొత్తం ఏదైనా కండిషన్ లాజిక్ రాసుకోవచ్చు, క్యాలిక్యులేషన్. ఇప్పుడు నేను జియోమెట్రీలో ప్లస్ చేయాలనుకుంటాను, నంబర్స్ కోడ్ రాయాలి, ఈ నంబర్ నువ్వు తీసుకో, ఈ నంబర్ తీసుకో, దీనికి అవుట్పుట్ చేయి, దీనికి అసైన్ చేయని ఒక కోడ్ రాయాలి. ఎందుకంటే ఇది క్యాలిక్యులేటర్ కాదు కదా, అక్కడ నంబర్లు ఇస్తే రన్ చేయడానికి. పైథాన్ జావా కూడా కాదు, ఒక టూల్. ఒక టూల్ కి అర్థం కాదు. సో నేను ఒక కోడ్ రాయకుండా సింపుల్ గా జావా స్క్రిప్ట్ ఫంక్షన్ వాడితే నేను అందులో ఏది ఇచ్చినా నాకు వాల్యూ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, అలాగా ఇంకోటి చూద్దాం. లోవర్ కేసు నంబర్స్ క్యాపిటల్ ఇస్తే లోవర్ చేస్తుంది, అలాగే అప్పర్ కేసు ఇస్తే అప్పర్ చేస్తుంది. స్ప్లిట్, స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్, మనం ఇప్పుడు రన్ చేస్తున్నప్పుడు థ్రెడ్ గ్రూప్ నేమ్, ఇవన్నీ ఇంకా ఒకటి.
యూఐడి మర్చిపోకండి, యూఐడి ఇంపార్టెంట్. సో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే యూనిక్ డేటా పంపిస్తుండాలి డీబీలకి. ఎందుకంటే ఆల్రెడీ మనం లోడ్ చేస్తుంటాము, చాలా వాల్యూస్ అందులో ఉంటాయి, కొన్ని అలౌ చేయదు మళ్ళీ. అయితే మొత్తం డీబీ డిలీట్ చేసుకొని మళ్ళీ రన్ చేసుకోవాలి, లేదంటే యూనిక్ ఐడీస్ పంపాలి. సో యూనిక్ ఐడి ఎన్ని రాస్తాం మనం, మేడం రాయలేం కదా, ఎక్కడ వాల్యూ తగులుతుంది. సో యూఐడి ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఇట్స్ ఆల్వేస్ జనరేట్ యూనిక్ మాట, 16 digits 24 digit ఇది యూనిక్. ఈ వాల్యూ మరి రాదు యూఐడి ఫంక్షన్. సో ఎప్పుడైతే యూనిక్ వాల్యూస్ పంపాలి మనకి డిపెండెన్స్ ఉందంటే స్క్రిప్ట్ లో ఈ ఫంక్షన్ వాడతాం. సో ఇదేం చేస్తుంటే ఆల్వేస్ ఇప్పుడు యూజర్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ 1 lakh యూజర్స్ క్రియేట్ చేయాలి. సో మనం స్క్రిప్ట్ రాస్తాం, రిజిస్ట్రేషన్ అయిపోయి ఏదో అయిపోయి పట్టుకొని స్క్రిప్ట్ రాస్తాం. ఓకే, సో ఎక్కడైనా మీకు యూనిక్ డేటా కావాలి, యూనిక్ అడ్రస్ ఆర్ యూనిక్ ఐడి కావాలన్నప్పుడు అది. ఓకే ఓకే, సో ఈ జేమిట్ అని మనం క్లౌడ్ లో ఎలా వాడొచ్చు? క్లౌడ్ లో ఏంటి అంటే ఇప్పుడు లైక్ ఒక అంటే వేరియస్ అప్లికేషన్స్ లైక్ అజూర్ క్లౌడ్ కానీ AWS ప్లాట్ఫామ్స్ లో కానీ ఎలా వాడతాము ఈ టెస్ట్ ప్లానింగ్ స్క్రిప్ట్? ఇది ఒక మెషిన్ కదా నాది, నా ల్యాప్టాప్. అలాగే AWS అజూర్ కూడా ఒక మెషిన్ వస్తుంది, క్లౌడ్ మెషిన్స్. అందులో కూడా సేమ్ విండోస్ మెషిన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. యూనిక్స్ మెషిన్ అయితే సర్వర్ మెషిన్ అని అనుకోండి, యూఐ ఉండదు, సర్వర్ మెషిన్ యూఐ ఉండదు. అప్పుడు ఏంటి, కమాండ్ లైన్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని. కమాండ్ లైన్స్ వాడికి అంతే, కమాండ్ లైన్స్ యూఐ మరి ఓపెన్ అవ్వదు. బయట కాపీ చేసుకొని ద్వారా సో ఇప్పుడు ఈ జేమిటర్ ద్వారా మనం ఏమేం ఫ్యాక్టర్స్ చెప్పగలుగుతాము, లైక్ ఎంత అప్లికేషన్ ఎలా ఉంది అని చెప్పగలుగుతాము అంటే? ఇంకా అది చెప్తా. ఇప్పుడు ఫంక్షన్స్ క్లియర్ అయింది కదా, కొన్ని ఫంక్షన్స్ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి లోడ్ మోడలింగ్ వస్తే థ్రెడ్ గ్రూప్ ఉంది కదా, మనం నిన్న చూసింది సింపుల్ థ్రెడ్ గ్రూప్. ఓకే, అలా కాకుండా మనకి ఇంకా 4-5 ఉన్నాయి థ్రెడ్ గ్రూప్స్, అంటే ఇంకా డిఫరెంట్ లోడ్ మోడల్స్. సో ఫస్ట్ ఇది మనం కాంకరెన్సీ చూసాం అనుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే మేక్ షూర్ మనం కాంకరెన్సీ ఇవ్వగలం. ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ యూజర్ నంబర్ కంటిన్యూస్ గా ఒక 100, 200, 1 lakh కంటిన్యూస్ లోడ్ పెట్టగలదు. సో దాన్ని కాంకరెన్సీ లోడ్ టెస్టింగ్ అంటాం, కాంకరెన్సీ టెస్టింగ్. సో ఏంటంటే దీని గోల్ ఏంటంటే మనం కాన్స్టెంట్ లోడ్ కంటిన్యూస్ గా అప్లికేషన్ ఉన్నప్పుడు అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇది కాంకరెన్సీ. సేమ్ ఇలాగే ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఈ కామర్స్ అనుకోండి, మోస్ట్లీ స్పైక్స్ వస్తుంటాయి సడన్ గా. యాడ్ థ్రెడ్స్ అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్. సో అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ ఏంటి, అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ లో ఏంటంటే ఎక్కడ ఎంత రావాలి, ఎక్కడ డౌన్ అవ్వాలి, ఎక్కడ అప్ అవ్వాలి, ఎక్కడ డౌన్ అవ్వాలి, అలా. ఓకే, సో ఇలాగా ఇది లోడ్ మోడల్. సో మనం జేమెట్ తో ఏ లోడ్ అయినా అచీవ్ చేసి ఏదైనా చేయగలం. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ యూజర్ కి లోడ్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది. ఓకే, అర్థమైంది కదా. అది ఎలా అచీవ్ చేస్తామంటే ఈ థ్రెడ్ గ్రూప్స్ వల్ల. ఈ టర్మ్స్ మీరు ఇంపార్టెంట్. ఏదైనా మీరు జేమెట్ వింటర్ చెప్పినప్పుడు ఎలాగనేది కాన్సెప్ట్ అందరూ చెప్తారు, కానీ ఆ కాన్సెప్ట్ ఎలా అచీవ్ చేస్తారంటే టర్మ్స్. ఒక అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్, కాంకరెన్స్ థ్రెడ్ గ్రూప్, జేమెటర్ ఫంక్షన్స్, జేమెటర్ మాస్టర్ అండ్ స్లేవ్, అలా టర్మ్ చెప్పాలి, ఎగ్జాక్ట్ టర్మ్. సో వాళ్ళకి ఐడియా వస్తుంది, ఓకే వీళ్ళు ఈ కాంపోనెంట్ వాడుతున్నారని. ఇప్పుడు మనం ప్యారల్ టెస్టింగ్ ఎలా చేసామంటే సింక్రోనైజ్ టైం అన్నాం కదా, అలాగా. రైట్, ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తానంటే మనం కమాండ్ లైన్ చెప్పినప్పుడు మీకు కమాండ్ లైన్ అర్థం అవుతుంది, జేమెటర్ కమాండ్ లైన్ ఎలా వాడతామో. ఇంకా జేమెటర్ కోసం చూస్తాను. ఓకే,
ఇప్పుడు ఇది జేమేటర్ ఒక ఇంచుమించుగా. ఇప్పుడు మనం లోడ్ రన్ కోసం చెప్పుకుందాం. ఇప్పుడు బేసిక్ వర్షన్ అయితే మీకు క్లియర్ ఉంది కదా జేమేటర్. అంటే నేను మిగతా కాన్సెప్ట్ చెప్తే కానీ మిగతా మీకు అర్థం కాదు అలా. ఓకే, సో ఇంత ఫ్రీగా ఎంత జేమేటర్ వాడామో లోడ్ రన్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు రైట్ అ స్క్రిప్ట్ ఇన్ అ సి లాంగ్వేజ్ ఆర్ విజువల్ బేసిక్. ఇక్కడ ప్రతిదీ ఏంటి, యూఐలో ఫంక్షన్ ఎలా వాడాము, డ్రాగ్ చేసాము, యాడ్ చేసాం కదా, నంబర్లు ఇచ్చాము. అక్కడ అలా కాదు. ఇప్పుడు థ్రెడ్ గ్రూప్ లో యాడ్ కి శాంపులర్ కి HTTP రిక్వెస్ట్ కొట్టాను, ఇక్కడ రాశాను. ఇలాగ ఇప్పుడు 4-10 ఉన్నాయి శాంపులర్ అనుకోండి, 10 ఇలా ఉండదు. ఈ 10టికి మనం కోడ్ రాయాలి. అక్కడ ఒక టెంప్లెట్ లాగా ఉంటది, ఆ టెంప్లెట్ వాల్యూస్ మారుస్తున్నాం. ఓకే, సో లోడ్ అని మెయిన్ వచ్చేసరికి 3 కాంపోనెంట్స్. యూజర్ అంటే మన స్క్రిప్ట్ రికార్డ్ చేసే కాన్సెప్ట్, దాన్ని విర్చువల్ యూజర్ జనరేటర్ అంటారు. నెక్స్ట్ కంట్రోలర్. కంట్రోలర్ అంటే ఇక్కడ వచ్చే రాసే స్క్రిప్ట్ ఇందులో పంపించుకొని మనం లోడ్ టెస్ట్ చేయడానికి. ఓకే, ఇది ఏంటి లోడ్ రన్నర్ స్క్రిప్టా? ఏది ఇప్పుడు ఇది లోడ్ రన్నర్? ఇది లోడ్ రన్నర్ కంప్లీట్ గా. ఓకే, లోడ్ రన్నర్ ఈ 3-4 కాంపోనెంట్స్ ఉంటాయి. లోడ్ రన్నర్ కూడా జేమీటర్ లాగే ఉంటుంది కానీ ఇన్స్టాలేషన్ వేరే, పే చేసి కంప్లీట్ వేరే, కంప్లీట్ కమర్షియల్ టూల్. ఓకే, సో జేమీటర్ లాగా అసలు ఉండదు. సో మనం జేమీటర్ లో అంత కంఫర్ట్ ఫీల్ అవుతాం వితౌట్ కోడింగ్, సింపుల్ నంబర్స్ ఇస్తాము. అలా కాదు. విజన్ లో సింపుల్ అప్లికేషన్ అనుకోండి ఈజీ. ఏదైనా కాంప్లెక్స్ అప్లికేషన్ వచ్చిందా అంటే కష్టం లోడ్ రన్నర్ లో. అంటే కరెక్ట్ గా మనం ఆ కాంపోనెంట్ తెలుసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది జేమీటర్ లో. కానీ కాంప్లెక్స్ వాటికి లోడ్ రన్నర్ లో కాంప్లెక్స్ అయితే కష్టమా? కొంచెం కష్టం అవుతుంది. అంటే మనకు తెలియాలి బాగా, లోడ్ రన్నర్ కాన్సెప్ట్ తెలిస్తే అది ఈజీ అవుతుంది, ఎందుకంటే కోడింగ్ బేస్ అంతా. ఓకే, జేమీటర్ అలా కాదు, ఈ కాంపోనెంట్ యాడ్ చేయడం, ఆ కాంపోనెంట్ యాడ్ చేయడమే, లింక్ చేయడం. మరి ఇంత కాంప్లెక్స్ గా ఉన్న లోడ్ రన్నర్ ఎందుకు వాడతాము? సెక్యూరిటీ. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ క్లయింట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఓపెన్ సోర్స్ కి ఇష్టపడరు. ఎందుకు ఓపెన్ సోర్స్ ఇష్టపడరు అంటే ఏదైనా అప్లికేషన్ ఏదైనా లీక్ కానీ, డ్యామేజ్ కానీ, హ్యాక్ కానీ, సెక్యూరిటీ కానీ ఏది వస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు కదా ఫస్ట్. అందుకు వాళ్ళు కమర్షియల్ టూల్స్కి వెళ్తారు, ఎందుకంటే అవి లాక్డ్ అండ్ ప్రైవసీ ప్రొవైడ్ చేయగలరు. ఓకే, ఫస్ట్ యూజ్. సెకండ్ యూజ్ కేసు సపోర్ట్, కమర్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు టికెట్ ట్రై చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. జేమీటర్ అలా కాదు, ఇష్యూ ఏదైనా వస్తే మనం గూగుల్ చేసుకోవడం, ఫ్రెండ్స్ అడగడం, వాట్సాప్ గ్రూప్ లో చెక్ చేసుకోవడం, ఇలా సపోర్ట్ అంటూ ఉండదు. ఓకే, అలాగే జేమీటర్ కొన్ని చేయలేని ప్రోటోకాల్స్ లోడ్ సపోర్ట్ చేస్తుంది. లైక్ మొబైల్ టెస్టింగ్, మొబైల్ లోడ్ టెస్టింగ్, కొన్ని ప్రోటోకాల్ జేమీటర్ సపోర్ట్ చేయదు, అవి లోడ్ అనేది చేస్తుంది. సో ఒక సెట్ ఆఫ్ అడ్వాంటేజ్ లోడ్ రన్ ఉండడం వల్ల ఆ కంపెనీస్ కి అది సూట్ అయితే లోడ్ రన్ వాడతారు. ఓకే, అదే మీకు జేమీటర్ తో అదే పని అయిపోతుంది, లోడ్ రన్ అదే పని అయిపోతుంది అంటే లోడ్ రన్ వాడరు, దే విల్ గో విత్ జేమీటర్. ఎందుకు? కాస్ట్ చాలా, లైసెన్స్ చాలా కాస్ట్ ఎక్కువ, లైసెన్స్ లోడ్ రన్. ఓకే, సో మీకు జనరల్ గా లోడ్ రన్ లైసెన్స్ కాస్ట్ ఎంత ఉందో చూపిస్తాను, ఎందుకంటే అది యూజర్ బేస్. ఒక్కొక్క యూజర్ కి ఎన్ని యూజర్స్ కి ఎంత వస్తుంది? ఒక 100 కి 200 కి అలా ఉంటది. ఇది ఒక $50.15 అన్నారు. ఒక నిమిషం వాటర్.
ఓకే హలో సో ఇది కాస్ట్ లైక్ అరౌండ్ సమ్ $5,000 $3,000 ఏదో ఉంటుంది దీని కాస్ట్. ఓకే సో ఈ కాస్ట్ వల్ల వీటి వల్ల కొంతమంది వాడరు, అందుకే ఇప్పుడు జియోమెట్రీ ఇంత క్రేజ్ వచ్చింది, లేకపోతే ఇంత క్రేజ్ రాదు. ఓకే సో వ్యూజన్ అనేది మనకి స్క్రిప్ట్ రికార్డ్ చేయడానికి, ఓకే అండ్ కంట్రోలర్ మన స్క్రిప్ట్ రికార్డ్ చేశాక దాన్ని రన్ చేయడానికి, తర్వాత అనాలిసిస్. అనాలిసిస్ ఏంటంటే మనం వచ్చిన ఫైల్ రిజల్ట్స్ వస్తుంది కదా, ఫైల్ అనాలిసిస్ కి ఒక టూల్. ఈ మూడు మెయిన్. ఇవి కాకుండా స్మాల్ కాంపోనెంట్ అంటే లోడ్ ఏజెంట్ ఒక కాంపోనెంట్, చిన్న కాంపోనెంట్. ఇదేంటంటే మనం ఏ మెషిన్ అయితే మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో లోడ్ అనాలిసిస్ కింద ఇప్పుడు దానికి కూడా మెషిన్ కావాలి కదా లోడ్ హ్యాండిల్ చేయడానికి. అక్కడ లోడ్ ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తే ఆ మెషిన్ కింద అది పనిచేస్తుంది, ఒక మెషిన్ కింద లోడ్ కి. ఓకే సో ఇది నార్మల్ సెటప్. ఇప్పుడు ఏంది క్లౌడ్ వచ్చింది కదా మరి, సో ఇప్పుడు క్లౌడ్ రావడానికి మనకి వాళ్ళు పెర్ఫార్మెన్స్ సెంటర్ వాడతారు. పెర్ఫార్మెన్స్ సెంటర్ సో ఇదేదో క్లౌడ్ లాగా, మనకి బ్లేజ్మెంట్ అలా క్లౌడ్ లాగా పెర్ఫార్మెన్స్ సెంటర్ అనేది ఇందులో మన మెషిన్స్ యాడ్ చేసుకొని సో మన కంట్రోల్ చేయొచ్చు. ఓకే సో ఈ 3, 4, 5 కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ లోడ్ అనేది. సో ఇందులో మీరు రాయాల్సిన కోడ్ అయితే సి కానీ విజువల్ బేసిక్ కానీ కోడ్ రాస్తారు. ఓకేనా? హలో ఉన్నానండి. క్లియర్ కదా లోడ్ అన్నారు అని. మరి ఇంకా డీప్ వెళ్తే నేను టూల్ పట్టుకొని చెప్పాలి మీకు. బట్ ఈ 5 కాంపోనెంట్ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే సేమ్ ఇక్కడ ఈ వ్యూజన్ లో మనం ఏదో రాస్తాం కదా అప్లికేషన్ రికార్డింగ్ చేసినప్పుడు ఫంక్షన్స్ కూడా ఉంటాయి అక్కడ. ఆ ఫంక్షన్స్ కోడ్ లాగా ఉంటాయి. దానికి ఇన్పుట్ ఇవ్వడం, దానికి అవుట్పుట్ ఇవ్వడం, దాన్ని రన్ చేయడం. ఓకే ఇప్పుడు ఫిడ్లర్ కోసం వద్దాం. సో ఫిడ్లర్ ఏంటంటే నెట్వర్క్ క్యాప్చరింగ్ టూల్. ఫస్ట్ నెట్వర్క్ క్యాప్చరింగ్ టూల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ కొట్టి ఏదైతే వచ్చిందా ట్రాఫిక్, ఇది ఓన్లీ ఈ ట్యాబ్కి వస్తుంది అంతే కదా. నేను ఇప్పుడు ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తే దానికి ఇంకో ట్యాబ్కి మళ్ళీ నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేస్తే వస్తుంది. సో అదే ఇప్పుడు నేను ఈ పేజ్ నుంచి ఆ పేజ్కి వెళ్ళాను, పాత పేజ్ పోద్ది. ఓకే ఎందుకు? నేను ఆప్షన్ చెక్ చేసుకోవాలి ప్రెజర్ లాగ్ అని. సో చెక్ చేసుకున్నాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా నాకు పాత ఉంటాయి. అలాగా ఇలాగా ప్రతిదీ నేను ఇక్కడ ఉంచుకోలేను, ఇక్కడ సేవ్ చేసుకోవడం అన్ని కష్టం కదా నాకు. సో అందుకు ఫిడ్లర్ ఏం చేస్తుంది అంటే, ఫిడ్లర్ అనేది మొత్తం మీ బ్రౌజర్ ని మీ మెషిన్ ని క్యాప్చర్ చేస్తుంది. నెట్వర్క్ ట్రాఫిక్ మీ బ్రౌజర్ ఏం జరుగుతుందా, ఆ బ్రౌజర్ ఏ ట్యాబ్ లో ఏం జరుగుతున్నా క్యాప్చర్ అయిపోతుంది. సో ఫిడ్లర్ నుంచి స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయంటే, ఫిడ్లర్ అనేది రికార్డ్ చేసుకున్నాక దానికి మనం ఒక అవుట్పుట్ ఫైల్ సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని దాన్ని జేఎంఎల్ డైరెక్ట్ కన్వర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు మీకు మనం రికార్డింగ్ ఎలా చేస్తాము, ఫైర్ ఫాక్స్ లో కానీ ఎక్కడ దానికి వెళ్ళి ప్రాక్సీ పెట్టి రికార్డ్ చేస్తాం కదా. కొన్నిసార్లు రికార్డింగ్ పని చేయదు, సర్టిఫికెట్ వల్ల లేకపోతే అప్లికేషన్ సెక్యూరిటీ వల్ల, మీకు అడ్మిన్ ఇష్యూస్ వల్ల, సంథింగ్ ఇష్యూస్ వల్ల. సో ఇష్యూస్ అవునప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫిడ్లర్ వాడతాం. ఎందుకంటే ఫిడ్లర్ బై డిఫాల్ట్ సిస్టమ్ లో ఉంటే ఆటోమేటిక్ క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు నేను మీ ఫిడ్లర్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను, సిస్టమ్ లో లేదు ఫిడ్లర్. ఓకే సో ఈ డైరెక్ట్ ఈ స్క్రిప్ట్ మనం జియోమెట్రీ కి యాక్సెప్ట్ చేసేయచ్చు. ఓకే ఇందులో రికార్డ్ అయిన స్క్రిప్ట్ ని జియోమెట్రీ కి యాక్సెప్ట్ చేస్తాము. డైరెక్ట్ అయిపోతుంది. ఏంటి ఇండియా ఇవ్వలేదు? ఓకే
సో ఇది ఏమవుతుందంటే మొత్తం ఇందులో మనం నెట్వర్క్ క్రాక్ అవ్వడం మోర్ వాల్యూషన్ స్టెప్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్నే చూడగలను. సపోజ్ క్లిక్ చేశాను, ఇక్కడ కొన్ని కనిపిస్తాయి. ఎందుకు? ఇది బ్రౌజర్ డిపెండెన్సీ. ఓకే. సో కానీ ఇప్పుడు ఫిడ్లర్ వల్ల మనకి చాలా నెట్వర్క్ ట్యాబ్, మోర్ అండర్స్టాండింగ్ అన్నమాట. ఓకే. సింపుల్ మెయిన్ థింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ అంతే. ఏ బ్రౌజర్ దానికి మనం పాయింట్ చేస్తామో, ఏదైతే చేస్తామో సింపుల్ గా అదే దానికి వచ్చే ట్రాఫిక్ అంతా మనం తీసుకుంటాం, రికార్డ్ అయిపోతుంది అంతే. ఓకే. ఈ ఫిడ్లర్ అనేది మనం జేమీటర్ కాకుండా లోడ్ లర్నర్ కూడా యూస్ చేయొచ్చా, లేదంటే ఓన్లీ ఇది ఓన్లీ సెపరేట్ టూల్, దానికి సంబంధమే లేదు. ఓకే. ఇది ఓన్లీ మన ట్రాఫిక్ ఇన్సర్ట్ చేయడానికి, ఏదైనా చేయడానికే. ఓకే. అంటే ఇప్పుడు ఆ రికార్డ్ అయిన ట్రాఫిక్ ని ఓన్లీ జేమీటర్ లోనే చేయగలుగుతామా, లేదంటే లోడ్ అన్న కొన్ని ప్లగ్ఇన్స్ ఉంటాయి, దానికి చేయగలము. అండ్ మోస్ట్లీ జేమీటర్ సూటబుల్ ఆ రికార్డ్ వచ్చేదాన్ని. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి, క్లోజ్, ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫిడ్లర్. ఓకే. ఇప్పుడు వెబ్ లోడ్ చేస్తాను చూడండి, వెబ్ లోడ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు నేను మ్యానువల్ క్లిక్ చేస్తే నేను ఎక్కడ ప్రాక్సీ అయితే ఇచ్చానా, సో మనకి ప్రాక్సీ అంటే లేనప్పుడు ఇవన్నీ ఒకటి వచ్చేస్తాయి. సో ఇప్పుడు క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే లాగ్ ఇన్స్పెక్టర్స్, మెయిన్ ఇన్స్పెక్టర్స్ ట్యాబ్. ఇక్కడ మనం ఏం పంపించాం డీటెయిల్ గా, అండ్ రెస్పాన్స్ బాడీ ఏం వచ్చింది, టెక్స్ట్ ఇలా. సో మనకి ఇప్పుడు ఏదైనా కొరిలేషన్ చేసినప్పుడు కానీ, ఏదైనా మనం ఫైండ్ ఎత్తుతున్నప్పుడు ఇక్కడ మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ రెండు దొరుకుతాయి. ఇప్పుడు జేమీటర్ లో ఆ టైం రన్ ఉంటుంది, రెండో రన్ ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏం పంపిస్తున్నాం, ఏం ఎత్తకాలి, ఎలాగ ఎత్తకాలి, సో ఏమైనా డేటా మిస్ అవుతున్నామా, లేకపోతే ఎక్కడైనా మనకి జేమీటర్ ఫెయిల్ అవుతే ఇక్కడ పని చేస్తుంటే ఇది మన బైబిల్ అవుతాం. సో ఇక్కడ ఏం ఆథెంటికేషన్ ఉందా, లేకపోతే కుకీస్ ఉన్నాయా, అసలు ఏమి మనం మిస్ అయ్యాము. సో ప్రతి డేటా క్లియర్ గా ఉంటుంది ఫిడ్లర్ లో. సో మనం ఎప్పుడైనా రికార్డ్ చేసినప్పుడు కానీ, ఏదైనా మాన్యువల్ రాజ్ చేసినప్పుడు కానీ ఒక ఏపీ పని చేయట్లేదు, కానీ బ్రౌజర్ లో పని చేస్తుంది. సో మన జేమీటర్ మిస్టేక్ ఉండడం వల్ల కదా, మనం ఏదో యాడ్ చేయడం వల్ల, ఇటు వల్ల కదా. సో అలాంటప్పుడు ఈ ఫిడ్లర్ పనికి వస్తుంది. ఓకే, దీన్ని మనం ప్రాక్సీ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ పెట్టుకోవచ్చు, సో ఎలా ఏదైనా. ఓకే. ఓకే. అండ్ మోస్ట్లీ మీరు వెబ్ సాకెట్స్ ఏదైనా వాడుతుంటే ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే. అలా. ఓకే. ఓకే. సో ఇవి హై లెవెల్ డిఫరెన్సెస్. మీరు వాడే కొద్ది యూజ్ కేసెస్ తెలుస్తాయి ఎందుకు ఏంటి అని. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ కి, ఏ అప్లికేషన్ కైనా మనం ఫస్ట్ రికార్డరే యూజ్ చేస్తామా? రికార్డర్ యూజ్ చేస్తాం, ఎందుకంటే మనం మాన్యువల్ గా అన్ని ఏపీఎస్ మాన్యువల్ చేయలేం కదా. అంటే 3-4 ఉన్నాయి అనుకోండి, మాన్యువల్ గా చేస్తాం. మనం రిక్వెస్ట్ స్టార్టింగ్ చేసాం కదా, పెట్ స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా వెబ్ బ్రౌజరే ఉండాలని రూల్ ఏం లేదు కదా? డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, వాటికి రికార్డర్స్ ఎలా చేస్తాము? డెస్క్టాప్ కావాలి, డెస్క్టాప్ కి ఫిడ్లర్ పని చేస్తుంది. ఓకే. ఎందుకంటే మనం బ్రౌజర్ లో ప్రాక్సీ పెట్టగలం, డెస్క్టాప్ ప్రాక్సీ పెట్టలేం కదా. ఇప్పుడు చూడండి, ఈ నోట్ ప్యాడ్ ఉంది, ఈ నోట్ ప్యాడ్ లేదు రాష్ట్రం నాకు క్యాప్చర్ అవ్వాలంటే అవ్వదు. ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్ కదా. సో వీటికి మనం ఏం చేస్తామంటే, ఇలాంటి వాటికి ఈ ఫిడ్లర్ హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఫిడ్లర్ అన్ని క్యాప్చర్ చేస్తాం సిస్టమ్ లో అన్నిటికీ. సో అలాంటప్పుడు మనం డెస్క్టాప్ కాల్స్ ని చేయాలంటే ఇందులో నుంచి కాపీ చేసుకుంటాం ఏపీఎస్. ఓకే. రికార్డర్ పని చేయట్లేదు, రికార్డర్ ఆప్షన్ లేదు అన్నప్పుడు. ఓకే. ఓకే. క్లియర్ కదా 3 టూల్స్? క్లియర్. ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాయి. ఓకే, ఒకవేళ నా వాయిస్ మధ్యగా పింగ్ చేస్తాను. నేను పింగ్ కూడా చేసా జూమ్ లో, మీకు స్క్రీన్ షేర్ కనిపిస్తుందో లేదో? అవునా? ఓకే.
ఐఎమ్ బ్యాక్ అని కనపడలేదు. మీకు యూఎం అదే ఇలా స్క్రీన్ మీద కూడా పెట్టాను, చెప్పట్ వద్దండి. ఓకే, సో 5 minutes బ్రేక్ ఓకే. తీసుకోండి. ఓకే, మీరు బ్యాక్ వస్తే నాకు మెసేజ్ చేయండి చాట్ లో. ఓకే, ఓకే. సో మనం రిమైనింగ్ టాపిక్స్ కంటిన్యూ చేద్దాం ఈరోజు. ఓకే. ఓకే, రైట్ అండి. ఓకే, సో మనం నేను కంటిన్యూ చేద్దాం నేను చెప్పిన దానికి. ఓకే. ఓకే, సో మన చూసింది థ్రెడ్ ప్రాపర్టీస్, ఈ స్టార్ట్అప్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ శాంప్లర్ ఎర్రర్. సో శాంప్లర్ అంటే ఏంటి? ఏపీఐ అంతే కదా, మన ప్రోటోకాల్స్ కదా శాంప్లర్ లో ఉండేది. సో ఒక శాంప్లర్ ఆర్ ఒక ఏపీఐ ఫెయిల్ అయితే ఏం యాక్షన్ తీసుకోవాలి అంటే, ఎందుకు ఈ ఆప్షన్స్ వచ్చాయంటే, ఇప్పుడు మనకి రియల్ టైమ్ లో డిపెండెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు లాగిన్ ఫెయిల్ అయింది అనుకోండి, మన జేమీటర్కి ఫెయిల్ పాస్ అయిన ఏం చేస్తుంది, ఇచ్చేసుకెళ్ళిపోద్ది. అంటే టూలో రాసున్నాం కాబట్టి హిట్ చేసుకుని వెళ్ళిపోద్ది కదా. సో ఇప్పుడు లాగిన్ ఫెయిల్ అయింది కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా ఫెయిల్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, అన్నసరి ఎర్రర్ పర్సెంటేజ్, లాగిన్ ఎర్రర్ పర్సెంటేజ్ మనకి మెయిన్, కానీ దానివల్ల అదర్ ఏపీఎస్ కూడా ఫెయిల్ అయిపోయి మనకి ఎర్రర్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిపోతుంది కదా. సో అది అప్పుడు వేస్ట్ కదా. ఇప్పుడు ఆ రిపోర్ట్ మనం ఎవరికైనా ఇచ్చామంటే అది నాట్ ఎ ప్రాపర్ రిపోర్ట్. ఎందుకు డిపెండెన్సీస్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్ రిమైనింగ్ అన్ని ఫెయిల్ అవుతాయి. ఓకే, సో అలాంటివి కంట్రోల్ చేద్దామని. సెకండ్ది, ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఆ టైంకి ఎర్రర్ వచ్చింది, సో దాన్ని నేను రిపీట్ చేయాలి మళ్ళీ. అంటే మనం కొన్నిసార్లు ఎర్రర్ వస్తే ఏం చేస్తాం, రీఫ్రెష్ చేయడం లేకపోతే మళ్ళీ రిపీట్ చేయడం చేస్తాం కదా. సో అలా ఆప్షన్ కావాలి. నీకు ఫస్ట్ టైం ఎర్రర్, సెకండ్ టైం పని చేయొచ్చేమో. సో ఇలాంటివి మనం మాన్యువల్గా చేయలేం కదా. మనం ఒక ఏదో టెస్ట్ కాదు కదా, 10,000 lakhs లో రన్ చేస్తుంటాం. ఎప్పటికప్పుడు అది మన స్క్రిప్ట్ డైనమిక్ గా తీసుకోవాలి, రైట్. సో అలా తీసుకోవాలన్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, సో మనం దీన్ని సిమ్యులేట్ చేయడానికి ఇప్పుడు మనకి ఇందులో ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా, మనకి బై డిఫాల్ట్ రన్ చేస్తే 1 year రన్ చేసాము. సో ఎక్కడ ఎర్రర్స్ లేవు, ఆల్ గ్రీన్ కదా. నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం దీన్ని సిమ్యులేట్ చేయడం కోసం మనం ఎర్రర్స్ పెడదాం. ఇప్పుడు ఇదేంటి, ఎర్రర్ వస్తాయి కదా, ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. వినపడట్లేదండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇవి మన 5 రిక్వెస్ట్. హలో, వినిపిస్తుందా? హలో, హలో, నా దగ్గర ఇష్యూ ఏం లేదు, నార్మల్ ఉంది యాజ్ యూజువల్. సో మనం ఏమంటున్నా అంటే, ఇవన్నీ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, ఏదైనా ఎర్రర్ వస్తేనే. అంతే కదా, ఒక శాంప్లర్ ఎర్రర్ వస్తేనే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో మరి ఎర్రర్ రావాలంటే ఇప్పుడు ఇవన్నీ పాస్ అవుతున్నాయి కదా, ఎర్రర్ ఏం లేవు కదా. సో నేను ఏం చేస్తాను అంటే, ఎర్రర్ ఇంటెన్షన్ రావడం కోసం ఒక సమ్ అన్నౌన్ సర్వర్ నేమ్ ఇస్తాను. అన్నౌన్ సర్వర్ నేమ్ కానీ మనం ఏదైనా అందులో ఏం తప్పించినా కానీ ఫెయిల్ అవుతుంది, మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూసారా, 3 ఫెయిల్ అయింది. ఏమొచ్చింది, అన్నౌన్ హోస్ట్. ఓకే ఫైన్, ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, రిక్వెస్ట్ ఎర్రర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం పెట్టాము ఇక్కడ, ఆప్షన్ బై డిఫాల్ట్ కంటిన్యూ ఉంది. సో కంటిన్యూ అంటే ఏంటంటే, ఎర్రర్ వచ్చినా కానీ గో ఫర్ నెక్స్ట్ రిక్వెస్ట్.
అందుకు మన రిక్వెస్ట్ 3 ఎర్రర్ వచ్చినా రిక్వెస్ట్ 4 5 ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇలా ఎప్పుడు పెట్టుకోవాలి, ఏమైనా డిపెండెన్స్ లేనప్పుడు మనం ఇలా పెట్టుకోవాలి, అంతే కదా. ఈ 4 5 3 మీద డిపెండెన్స్ లేదనుకోండి, అవి 3 పాస్ అయిన ఫెయిల్ అయినా 4 5 పని చేస్తాయి. ఓకే, సో అందుకు కంటిన్యూ. సో దీని అర్థం ఏంటంటే ఎర్రర్ వచ్చినా కానీ ఇట్ విల్ ఫ్లో యాజ్ యూజువల్. సో డిపెండెన్స్ ఉంటే ఫెయిల్ అయిపోతాయి, డిపెండెన్స్ లేకపోతే పాస్ అయిపోతాయి, అంతేనా. అదే రిక్వెస్ట్ లాగిన్ అనుకోండి, సో లాగిన్ ఫెయిల్ అయిపోతే 4 నెక్స్ట్ వన్ పని చేస్తాయి, ఏమి పని చేయదు. క్లియర్? కంటిన్యూ ఆప్షన్. సో మన యూజ్ కేస్ బట్టి ఈ ఆప్షన్ వాడాలి. ఓకే, సో ఇక్కడ నేను ఎన్ని యూజర్స్ ఇచ్చినా, ఎంత లూప్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ ఇట్ విల్ ఆల్వేస్ రన్. ఫెయిల్యూర్ ఎక్కడ వచ్చినా ఏది వచ్చినా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్. అంటే ఏదైనా ఎర్రర్ వస్తే అక్కడ స్క్రిప్ట్ అయిపో, ఏదైనా నెక్స్ట్ లూప్ ని స్టార్ట్ చేయి. సో ఫస్ట్ ఇప్పుడు రన్ చేద్దాం. ఈ ఆప్షన్ చెక్ చేశాను కదా, అన్ని 1 1 ఉన్నాయి కదా, అంటే 1 యూజరే 1 లూప్. ఇప్పుడు రన్ చేద్దాం. 1 2 వచ్చి 3 4 5 అయిపోతాయి. సో 3 ఎర్రర్ వచ్చింది కదా, 3కి వచ్చి అయిపోయింది, 4 5 ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు? దానికి ఏం చెప్తున్నాం మనం, ఎర్రర్ వస్తే ఆగిపో, నెక్స్ట్ లూప్ స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ నెక్స్ట్ లూప్ ఉందా మనకి? లేదు, అందుకు అక్కడ మళ్ళీ అవ్వలేదు. అదే ఇప్పుడు నేను 2 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ రన్ చేద్దాం. 1 2 3 1 2 3 ఎర్రర్ వచ్చింది, స్క్రిప్ట్ అయిపోయింది. ఇంకో లూప్ ఉంది కదా, మళ్ళీ లూప్ స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటే అది కూడా చెప్తా ఉన్నాడు. ముందు ఈ లూప్ క్లియర్ కదా, స్టార్ట్ నెక్స్ట్ లూప్ అంటే ఆ యూజర్ కి ఏదైనా లూప్ ఉంటే ఆ లూప్ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఫస్ట్ నుంచి. ఓకే, సేమ్ ఇదే సైకిల్ యూజర్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 1 యూజర్ కి ఇదే జరిగింది, 3 4 ఉన్నా కానీ ఈ లూప్ కాన్సెప్ట్ కదా. లూప్ కాన్సెప్ట్ ఏంటి 1 యూజర్ కి. సో 2 యూజర్స్ ఉన్నా ప్రతి యూజర్ కి అలా జరుగుతుంది. ప్రతి యూజర్ కి ఒక లూప్ స్టార్ట్ అవుతుంది, ఎర్రర్ వస్తే అయిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ లూప్ అవుతాడు, మళ్ళీ అదే రిపీట్ అందరు యూజర్స్ కి. ఒక యూజర్ కి ఏదైతే వచ్చిందో అదే అందరు యూజర్ కి వస్తుంది, అంతేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ యూజర్ 1 1 2 ఎర్రర్ వచ్చింది, అయిపోయింది ఫస్ట్ యూజర్. ఓకే, సేమ్ మళ్ళీ ఏం చేశాడు, ఫస్ట్ యూజర్ మళ్ళీ లూప్ స్టార్ట్ చేశాడు, 1 2 3 ఎర్రర్ వచ్చింది, అయిపోయింది. సేమ్ ప్యారలల్ సెకండ్ యూజర్ కూడా అంతే కదా, సెకండ్ యూజర్ 1 2 3 సెకండ్ యూజర్ ఎర్రర్ వచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఆడికి లూప్ ఉంది కదా, మళ్ళీ లూప్ స్టార్ట్ అయ్యింది, అంతేనా. క్లియర్ ఉందా? స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అంటే ఆ యూజర్ కి ఒక లూప్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే, ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో ఆ లూప్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని రిపీట్ చేయమని, నెక్స్ట్ లూప్ కలపమని, అక్కడికి ఆగిపోయి. సో ఇదేమో ఏం చేస్తుందంటే మళ్ళీ రీట్రై చేస్తున్నట్టు ఫస్ట్ నుంచి, ఎర్రర్ వస్తుందో రాదని, అంతేనా. క్లియర్ కదా? కంటిన్యూ స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్. ఓకే, నెక్స్ట్ స్టాప్ థ్రెడ్. స్టాప్ థ్రెడ్ ఏంటంటే ఏ యూజర్ కి అయితే ఎర్రర్ వస్తుందో ఆ యూజర్ ని కంప్లీట్ గా ఆపేసే. సో బై డిఫాల్ట్ 1 1 పెడదాం. వన్ సో యాజ్ యూజువల్ ఎర్రర్ వచ్చిన అయిపోయింది. ఓకే, ఇప్పుడు లూప్ పెడదాం. లూప్ ఇచ్చాను 1 2 3. సో లూప్ కూడా స్టార్ట్ అవ్వాలా, 3 లూప్ ఉంది. ఎందుకు? మొత్తం ఇది యూజర్ ఆపేస్తుంది, ఆ పర్టికులర్ యూజర్ ని. ఇప్పుడు నేను 10 యూజర్స్ ఇచ్చాను అనుకోండి, 10 యూజర్స్ లో ఎవరైతే యూజర్ ఎర్రర్ వస్తుందో ఆ యూజర్ కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది లూప్ తో సహా. ఓకే, సింగిల్ యూజర్ ఇది లూప్, ఫస్ట్ కంటిన్యూ అనేది ఓకే కంటిన్యూ అయిపో.
లూప్ అంటే ఒక యూజర్ లో నెక్స్ట్ లూప్ కి వెళ్ళు. ఇది ఒక మొత్తం యూజర్ ఆపేస్తుంది. లూప్ కూడా లెవెల్ కాదు, యూజర్ లెవెల్ ఆపేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాప్ టెస్ట్. స్టాప్ టెస్ట్ అంటే ఏంటి? మొత్తం టెస్ట్ అంతా ఆపేయాలి. 55 యూజర్ రన్ చేశాను. ఓకే, 1 లూప్ పెట్టాను. ఏమైంది? 1 2 వచ్చి ఎందుకు మళ్ళీ 1 1 వచ్చాయి? ఇప్పుడు యూజర్స్ కదా, 5 యూజర్స్ ఇచ్చాను కదా, అందరు రిక్వెస్ట్ వన్ స్టార్ట్ అవుతున్నారు ఫస్ట్. సో ఏ యూజర్ అయితే చెప్పండి. అర్థమైంది. అంటే ఇప్పుడు ఏ యూజర్ అయితే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిందో ఒక వర్క్ అయిపోయాయి, మిగతాయి కూడా ఫస్ట్ అయ్యాయి, మిగతాయి ఆగిపోయాయి. ఎంత ఎగ్జిక్యూట్ అయితే అంత ఆగిపోయాయి. అంతవరకు అవుతాయి. ఎక్కడ ఎర్రర్ మొత్తం స్క్రిప్ట్ ఆగిపోద్ది. ఓకే, ఇప్పుడు ఈ అందరూ రిక్వెస్ట్ వన్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఫస్ట్, అంతే కదా. ఫస్ట్ రిక్వెస్ట్ వన్ ఉంది, 5 యూజర్స్ ఇచ్చాం. సో 5 మెంబర్స్ 1 1 అందరూ రిక్వెస్ట్ వన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సెకండ్ యూజర్, థర్డ్ యూజర్, ఫోర్త్ యూజర్, ఫిఫ్త్ యూజర్. కానీ కొంచెం ఫస్ట్ యూజర్ స్పీడ్ ఉంటాడు కదా అందరికన్నా. రిమైనింగ్ కంపేర్ చేస్తే ఫస్ట్ యూజర్ కొంచెం స్పీడ్. అప్పుడు ఏమవుతుంది? రిక్వెస్ట్ అయింది, రిక్వెస్ట్ ఎర్రర్ వచ్చేసరికి రిక్వెస్ట్ ఎర్రర్ వచ్చింది. సో రిమైనింగ్ అందరూ ఆగిపోతారు. సో ఇప్పుడు నాకు ఒకటి ఇక్కడ డౌట్. ఇప్పుడు మనము ఈ స్టాప్ టెస్ట్ అని నొక్కి టైమింగ్ లో ఈచ్ యూజర్ ని ఒక 2 సెకండ్స్ గ్యాప్ తో పంపించాము అనుకోండి, అప్పుడు జస్ట్ ఓన్లీ 1 వచ్చేసి అయిపోతుంది కదా. అంతే. ఇప్పుడు చూడండి 10 ఇద్దాం అనుకోండి గ్యాప్. ఇప్పుడు మీరు ఓన్లీ ఒక యూజర్ వస్తాడు. అప్పుడు చూద్దాం, చూసారా అయిపోయింది. నెక్స్ట్ యూజర్ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు? మోర్ గ్యాప్ ఉంది కాబట్టి. ఎర్రర్ డేటెక్ట్ అయింది, మొత్తం స్క్రిప్ట్ ని ఆపేస్తుంది. ఇది స్టాప్ థ్రెడ్ యూజర్ లెవెల్, ఇది మొత్తం స్క్రిప్ట్. ఇది లూప్ లెవెల్, ఇది యూజర్ లెవెల్, ఇది టెస్ట్ లెవెల్. ఓకే, క్లియర్ కదా? స్టాప్ టెస్ట్. ఇప్పుడు స్టాప్ టెస్ట్ నౌ. గెస్ చేయగలరా ఇది ఏం చేస్తుంది? స్టాప్ టెస్ట్ నవ్వు అంటే ఎర్రర్ వచ్చాక అక్కడ ఆగిపోతుందా? సో టాప్ స్టాప్ ఏం చేస్తుంది చూద్దాం. మళ్ళీ 1 పెడదాం. అసలు రన్ అవదా? చూడండి ఏమైంది? రిక్వెస్ట్ 3 ఎర్రర్, కానీ రిక్వెస్ట్ 3 40 కూడా ఫెయిల్ అయ్యాయి కదా. సో స్టాప్ టెస్ట్ నవ్వు ఏం చేస్తుంది అంటే ఇమ్మీడియట్ స్టాప్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ స్టాప్ చేయడం వల్ల ఈ అదర్ యూజర్స్ ఇవి రన్ అవుతున్నాయి 1 2 వాళ్ళకి. రన్ అవుతున్నప్పుడు మనం మధ్యలో స్టాప్ కొట్టాం అనుకోండి, ఎప్పుడు స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు ఎప్పుడో మధ్యలో స్టాప్ కొట్టాం అనుకోండి, స్క్రిప్ట్ రన్ అవుతుంది కంటిన్యూస్ గా, మధ్యలో స్టాప్ కొడితే ఆల్రెడీ హోల్డింగ్ లో ఉంటాయి కదా, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంటాయి, అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. సో స్టాప్ టెస్ట్ లో ఏం చేసింది? రిక్వెస్ట్ ఎర్రర్ వచ్చింది, సో ఇమ్మీడియట్ గా ఆపేసింది. అదే స్టాప్ టెస్ట్ అయితే ఎర్రర్ వస్తే రిమైనింగ్ యూజర్స్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. ఎవరైతే ఆల్రెడీ నడుస్తున్నారు యూజర్స్, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం వెయిట్ చేసి అప్పుడు స్క్రిప్ట్ ని స్టాప్ చేస్తారు. అదే స్టాప్ టెస్ట్ అంటే అనవసరం, ఎక్కడ ఎవరున్నా మొత్తం ఇమ్మీడియట్ స్టాప్. సో ఆల్రెడీ రన్నింగ్ ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆపేస్తున్నాం స్క్రిప్ట్ ఫోర్స్ఫుల్ గా. సో అందుకు రిక్వెస్ట్ 1 2 కూడా చూడండి సాకెట్ క్లోజ్, ఎందుకంటే మనం క్లోజ్ చేస్తున్నాం కనెక్షన్. సో అందుకు ఆల్రెడీ పాస్ అవ్వాల్సిన కూడా ఎర్రర్ వస్తాయి, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ అన్నమాట. స్టాప్ టెస్ట్ నౌ. సో ప్యారల్ కోసం వెయిట్ చేయడం, వీల్ కోసం వెయిట్ చేయడం అదేం ఉండదు. ఓకే, సో ఇంకోసారి మనం ఇప్పుడు థియరీ చూద్దాం మీకు క్లియర్ గా అర్థం అవడానికి. కన్ఫ్యూజ్ చేయడానికి ఇవి అడుగుతారు క్వశ్చన్స్ ఎక్కువ. చూడండి, కంటిన్యూ అంటే ఇగ్నోర్ ద ఎర్రర్, కంటిన్యూ ద టెస్ట్. స్టార్ట్ టెస్ట్, ఇగ్నోర్ ద ఎర్రర్, స్టార్ట్ నెక్స్ట్ లూప్ అండ్ కంటిన్యూ ద టెస్ట్.
స్టాప్ థ్రెడ్ అంటే కరెంట్ థ్రెడ్ ఎగ్జిస్ట్, ఓన్లీ కరెంట్ యూజర్, అందరూ కాదు. స్టాప్ టెస్ట్ అంటే ఎంటర్ టెస్ట్ స్టాప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ కరెంట్ శాంపుల్స్. అండ్ ఎనీ కరెంట్ శాంపుల్స్ అంటే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి రిమైనింగ్ శాంపుల్స్ అన్ని అప్పుడు స్క్రిప్ట్ ఆగుతుంది. ఓకే, స్టాప్ టెస్ట్ నౌ అంటే ఎంటర్ టెస్ట్ స్టాప్ అబ్రప్ట్లీ ఎనీ కరెంట్ శాంపుల్స్ ఇంటరప్టెడ్ ఇఫ్ పాసిబుల్. సో ఇంటరప్టెడ్ అంటే ఆ కరెంట్ శాంపుల్స్ కూడా ఆపేస్తుంది. ఓకే, ఇవి మనకి థ్రెడ్ గ్రూప్. ఓకే, సో ఈ థ్రెడ్ గ్రూప్ కాంపోనెంట్ క్లియర్ కదా మొత్తం. సో దీని మీద మనకు వన్స్ స్క్రిప్టింగ్ అంతా అయ్యాక దీని మీద మన వర్క్ అంటే సింపుల్ నంబర్ ఇవ్వడం, రన్ చేయడం, నంబర్ ఇవ్వడం, రన్ చేయడం, ఈ కండిషన్ పెట్టుకోవడం. ఓకే, మనకి ఇప్పుడు మీకు ఏం కాంప్లెక్స్ పెండింగ్ ఉన్నాయో చూపిస్తాను. రికార్డింగ్ ఆపుతాను.